ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకమారు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని దినములుగా ఆరోగ్యరీత్యా కొంచెం అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రభువు కృప చూపించారు, మరలా స్వస్థపరిచారు. సియోనులో నుండి వాక్కును, వర్డ్ ఫ్రమ్ జయోన్ మరొకమారు తన సేవకుని ద్వారా అందించడానికి ఆయన ఆరంభింప చేశారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నేటి దినము కూడా దేవుని వాగ్దానమును, దేవుని వాక్కును మనం ధ్యానించుకుందాం. ముందుగా నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఈ విషయాన్ని యెషయా గారు రాస్తున్నారు. ఎవరికంటే హిజ్కియా ఒకానొక సమయంలో ఆయన మీదకి శత్రువులు వస్తూ ఉంటే, ఆయన మీదకి గొప్ప యుద్ధం వస్తుంటే ఆయన అనుకున్నాడు, నేను ఐగుప్తుకి వెళ్దాం, ఐగుప్తు వాళ్ళ సహాయం కోరదాం, వాళ్ళ దగ్గర గుర్రాలు చాలా వేగంగా ఉంటాయి, వాళ్ళకు బాగా డబ్బు ఇచ్చి వాళ్ళ సహాయాన్ని పొందుదాం అని వెళ్ళాడు. వెళుతూ ఉంటే ప్రభువారు రాయించారు, ఐగుప్తు వలన నీకు కలిగే ప్రయోజనము నిష్ప్రయోజనమే, వాళ్ళని నమ్ముకుంటున్నావా అని చెప్పి, లేదు నువ్వు తిరిగి వస్తావా లేదా అంటున్నాడు. తిరిగి వచ్చి నువ్వు ఊరకుండు, నమ్ముకో చాలు, నన్ను నువ్వు బలం పొందుతావు, నువ్వు రక్షింపబడతావని సెలవిస్తున్నాడు. వినండి, దేవుడు మనల్ని కూడా ఇటువంటి వాగ్దానంతోనే ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఆ కుమారుడు కాలేజీలో లెక్చరర్స్ దగ్గర చాలా భయంకరమైన గోల చేశాడు. ప్రిన్సిపల్ సార్కి తెలిసింది, చాలా కోపం వచ్చింది. నెక్స్ట్ డే మీ పేరెంట్స్ని తీసుకురా అని వార్నింగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా నువ్వు పేరెంట్స్ తీసుకురాకపోతే, మీ ఫాదర్ని తీసుకురాకపోతే మళ్ళీ నీకు కాలేజీలో జాయిన్ చేసుకోమని చెప్పారు. ఈ పిల్లవాడికి ఏం చేయాలో తెలియలేదు. రే మా నాన్నకు చెప్తే ఖచ్చితంగా కొడతాడే, ఏం చేయాలబ్బా అనుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని ఆశ్రయించాడు. ఒరే ఎలాగైనా రేపటికి ఏదో ఒకటి చేయండి రా అంటే వాళ్ళు అన్నారు, ఒరే ఒక 10,000 పట్టుకురా, మీ నాన్నలాగే నటించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇద్దాం అని చెప్తే వీడు 10,000 ఇంట్లో నుంచి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. రాత్రంతా అక్కడ తిరిగారు, ఇక్కడ తిరిగారు, నటించే వాళ్ళ కోసం ఎదురు చూశారు. చిట్ట చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ డబ్బులంతా కాజేసి వాడిని ఒట్టి చేతులతో వదిలేశారు. ఏంటి ఇలా జరిగింది? రేపు పొద్దునైతే నేను ప్రిన్సిపల్ సార్ని ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటుంటే ఆ అబ్బాయికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తితే వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు, రేయ్ నువ్వు చేసిందంతా నాకు అర్థమైంది, నాకు తెలిసిపోయింది, నువ్వు నోరు మూసుకొని ఇంటికి తిరిగి వచ్చావా సరే, లేకపోతే బాగోదు, నువ్వు తిరిగిరా, ఊరికి నువ్వు వెనక్కి వచ్చేసే చెప్పు, నేను చూసుకుంటా రేపు మీ సార్ విషయం, నువ్వు ఇంటికి రా. నాన్న నువ్వు కొడతావేమో, నేను కొడితే కొట్టినారా, కానీ నువ్వు ఇంటికి రా అన్నాడు. వీడికి ఏం చేయాలో తెలియలేదు. సరే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అనుకున్నట్లుగానే చాలా కొట్టాడు, లేదా వాడిని బాగా హెచ్చరించాడు, గద్దించాడు. అయితే మరుసటి రోజు వెళ్ళి వాడి పక్షంగా ప్రిన్సిపల్ సార్ని బ్రతిమలాడి మరలా వాడికి కాలేజీలో కొనసాగడానికి వాళ్ళ నాన్నగారు వాడికి సహాయం చేశారు. ఇప్పుడు వినండి, చాలాసార్లు మనం తప్పు చేసినప్పుడు, లేదా చాలాసార్లు మనకు భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు దేవుణ్ణి అడగడానికి, దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం వెనకాడుతుంటాం. ఎందుకు తెలుసా? అమ్మో దేవుడికి తెలిస్తే దేవుడు ఒప్పుకోడు. కొంతమంది విషయం ఏంటంటే దేవునికి చెప్తే లేటుగా వస్తుందంట, అందుకని దేవుడికి చెప్పడు. ఏదో షార్ట్ కట్ వెతుక్కునే ప్రయత్నం, ఏదో లోకంలో ఉన్న వారిని ఆశ్రయించే ప్రయత్నం. దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు అలాగా? నేను న్యాయవంతుణ్ణి, న్యాయం తీరుస్తా, మీరు నా పిల్లలు కదా, కానీ ఏది ఏమైనా మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ఊరకుండి నన్ను నమ్ముకోండి, మీరు రక్షింపబడతారు, మీరు బలము పొందుకుంటారు. దయచేసి లోకములో వాటిని నమ్ముకొని మరలా సిగ్గుపడకండి అని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను వెనక్కి రమ్మని. ఏ ప్రయత్నం చేస్తున్నావు? నీకున్న
ఆ సమస్యను తీర్చుకోవడానికి ఎవరిని ఆశ్రయిస్తున్నావు? వాక్యం చెబుతుంది, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన దగ్గర పద్ధతి కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, కానీ అదే మనకు క్షేమకరమైంది, అదే మనల్ని రక్షించేది, అదే మనకు మరలా బలమునిచ్చేది, మరలా మనల్ని స్వతంత్రంగా సంతోషంగా నడిపించేది. కాబట్టి దేవునినే మరలా తిరిగి ఆలోచన అడుగుదాం, దేవుణ్ణే మరలా తిరిగి ఆశ్రయిద్దాం, ఆ కష్ట సమయం నుండి విడిపించమని మరలా ఆయన పాదాలే పట్టుకుందాం, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఎంతమంది అయితే హిజ్కియా రాజులాగా ఆయన లోకములో ఉన్న వాటిని ఆశ్రయిస్తూ వాటి నుంచి బలము పొందుదామని, వాటి నుంచి ఈ ఒక్క విషయంలో మాత్రం గట్టెక్కుదామని ప్రయత్నిస్తున్నారు, వారందరికీ నీవు ఇస్తున్న మాట, మీరు మరలి రండి, మీరు వచ్చి ఊరికే ఉండి నన్ను నమ్మకోండి, చాలు బలము పొందుతారు, రక్షణ పొందుతారు అని మీరు సెలవిస్తున్నారు. అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వారి మనస్సును లోకపు మనుషులపై నుంచి మీ వైపు మరల్చి మీపై ఆధారపడడానికి బిడ్డలందరికీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక. మీ అందరికీ వందనాలు.